సాధారణంగా ఐఏఎస్ ప్రిపరేషన్లో మనం మన ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలా, మన ఓన్ మెటీరియల్ చదువుకోవాలా, లేదా ఎవరో తయారు చేసిన మెటీరియల్ మనం చదవాలా, లేదా ఎన్సీఆర్టీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ని, లక్ష్మీకాంత్ లాంటి వాటిని డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ని మనం చదువుకుంటే సరిపోతుందా? ఇది యాక్చువల్గా చాలా కీలకమైన క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ప్రిపరేషన్లో మొదట్లో ఉన్నప్పుడేమో తెలివిగా రెచ్చిపోయి అబ్బాబ్బాబ్బా నోట్సుల మీద నోట్సులు రాస్తూనే ఉంటారు. ఒక 1 వీక్ 10 డేస్ నోట్సులు రాసిన తర్వాత ఇంక చాలే అని మెల్లమెల్లగా నోట్సులు రాయడం తగ్గిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్ వచ్చేసరికి ఇంకా నోట్సులు రాయడం మానేసి ఏం చేస్తున్నావు అంటే, సార్ ఒక రెడ్డింగ్ పెన్ తీసుకుని నేను ఇలాగ బుక్ తీసుకుని ఆ బుక్లో ఇట్లా అండర్లైన్ చేసేస్తున్నాను సార్, ఈ పక్కన కామెంట్స్గా రాసేసుకుంటున్నాను సార్, సరిపోతుంది కదా అంటారు చాలా తెలివిగా. కానీ ఒక సైంటిఫిక్ ప్యాటర్న్ ఏంటి అసలు? ఇవాళ అనేకమైన రిసోర్సెస్ వచ్చిన ఈ రోజుల్లో ఇంటర్నెట్లో ఫ్రీగా కూడా మన గూగుల్లో కంటెంట్ దొరికే ఈ రోజుల్లో ఒక ప్రిపరేషన్కి సంబంధించిన మెటీరియల్ని మనం తయారు చేసుకోవాలా? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ చాదస్తాలు పెట్టుకోకండి. ప్రిపరేషన్లో సైంటిఫిక్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్డెప్త్గా కూడా ఉండాలి కదా. ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు టైం మేనేజ్మెంట్, టైం సేవింగ్ అనే దాంట్లో భాగంగా మనం చేయాల్సిన పనులు చేయకపోతే ఎట్లా? ఈ ప్రాసెస్లో నేను మీకు ఈ మెటీరియల్కి సంబంధించి 3 రకాలైన సొల్యూషన్స్ ఇస్తాను. ఏదో ఒక సొల్యూషన్ మీ ముందుకి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ సొల్యూషన్స్ ఇవ్వడానికన్నా ముందు, అంటే 3 సొల్యూషన్స్ ఇవ్వడానికన్నా ముందు యాక్చువల్గా ఇదిగో నా చేతిలో ఒక 8 పుస్తకాలు ఉన్నాయి. నిజానికి ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, మొయ్యలేక 8 తీసుకొచ్చాను. యాక్చువల్గా మిగతావి కొన్ని ప్రింటింగ్లో కూడా ఉన్నాయి. ఈ 8 పుస్తకాల గురించి ఒకసారి అలా పక్కన పెట్టి వీటి గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇండియన్ పాలిటిక్కి సంబంధించింది, ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఇట్లా ఒక నోట్స్ మేకింగ్ కానీ, ముఖ్యంగా మెటీరియల్ గ్యాదరింగ్ కానీ చేస్తే మీ ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ తీసుకోండి. మీరు ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే కోచింగ్ సెంటర్లో చెప్పిన ఫ్యాకల్టీ యొక్క క్లాస్ నోట్స్ మీ నోట్స్ అవుతుంది, కానీ అది సరిపోదని గుర్తుంచుకోండి. ఎన్సీఆర్టీలని కానీ లేకపోతే ఇతరత్ర పుస్తకాలు కానీ చదివేటప్పుడు సింపుల్ ఈక్వేషన్ చెప్తాను మీకు. అదేంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లకు సంబంధించిన మెటీరియల్ని నోట్స్గా మనం రాసుకుంటే మంచిది. +1 +2 11th and 12th క్లాస్ సంబంధించిన ఎన్సీఆర్టీ పుస్తకాల నోట్స్లు రాయకపోయినా పర్వాలేదు. లక్ష్మీకాంత్, రమేష్ సింగ్, నితిన్ సింఘానియా ఇలాంటి పుస్తకాలలో ఉన్న కంటెంట్ని నోట్సులు రాయాలని ప్రయత్నించకండి. కరెంట్ అఫైర్స్ని నోట్సులుగా రాయాలని ప్రయత్నించకండి. సో ఏది నోట్స్గా రాయాలో, ఏది నోట్స్గా రాయకూడదు, అంటే మన పెన్ను పేపర్ పెట్టి ఏది రాయాలో ఏది రాయకూడదు, ఆ స్పష్టత మనకు ఉండాలి. ఒకవేళ కనుక ఏ నోట్సు నేను రాయను, రాసేంత టైం లేదంటే నేను బిజీ సార్ని కాదు, హౌస్ వైఫ్కి టైం దొరకదు, ఎంప్లాయీకి టైం దొరకదు, వివిధ కారణాల వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్, బీటెక్ ఫైనల్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి టైం దొరకదు. అందుకే టైం కనుక తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక అటెంప్ట్లు 2 ఉన్నాయి లాంటి వాడు ఎవరైనా ఉంటే ఓన్ నోట్స్ మేకింగ్ వద్దు. మరి ఏం చేయాలి? మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ మీద ఆధారపడాలి. దాంతోపాటు ఎన్సీఆర్టీ కానీ, అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కేవలం రెడ్డింగ్ పెన్ తోటి అండర్లైన్ చేసుకుంటూ చదువుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇంకా 3వ సొల్యూషన్, సాధారణంగా జనరల్ ఎస్సే కానీ, ఎథిక్స్ కానీ, ఐ రిపీట్ జనరల్ ఎస్సే కానీ, ఎథిక్స్ కానీ ఇలాంటి వాటికి నోట్స్ని రాయాలని పెద్దగా ఆలోచించకండి.
ఇంకా ఎథిక్స్ విషయంలో కొద్దిగా నోట్స్ మేకింగ్ అనేది ఉంటే ఓకే, కానీ ఎస్ఏకి అస్సలు అక్కర్లేదు. ఇలాంటి ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సబ్జెక్ట్కి అక్కర్లేదు. ఉదాహరణకి వరల్డ్ హిస్టరీకి ఓన్ నోట్స్ కావాలి, పోస్ట్ ఇండిపెండెన్స్కి ఓన్ నోట్స్ కావాలి, ఎన్విరాన్మెంట్కి ఓన్ నోట్స్ అక్కర్లేదు, లేకపోతే కనుక సోషల్ ఇష్యూస్కి ఓన్ నోట్స్ కావాలి. ఇలా ఏది ఓన్ నోట్స్ కావాలో ఏది ఓన్ నోట్స్ అక్కర్లేదనే డిస్క్రిమినేషన్ కనుక మనకి ఏర్పడితే కొన్ని సబ్జెక్టులకి మనం ఓన్ నోట్స్ చేసుకుంటాం, కొన్నిటికి నోట్స్ మేకింగ్ మానేస్తాం. ఇలాంటి అనేకమైన, ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ మాట్లాడుతున్నది, ఇది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్తున్నది కన్ఫ్యూజన్ ఉందని అనుకుంటే నేను ఇంకొక యాంగిల్లో చెప్తాను. నేనేం చేశానంటే కొన్ని అంటే మనకి చదవాల్సిన అన్ని అంశాలని తీసుకొచ్చి ఇలాంటి బుక్ రూపంలో, పుస్తకాల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అంటే ఉదాహరణకి ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించిన బేసిక్స్ని మనం చదవడానికి వీలుగా ఈ ఒక్క పుస్తకం చదివితే సరిపోతుందంటే సరిపోకపోవచ్చేమో, కానీ ఇండియన్ పాలిటీని మనం బేసిక్స్ని అవగాహన చేసుకునేందుకు, లేదా ఏవైతే కోర్ వాల్యూ సిస్టమ్ తోటి కూడిన టాపిక్స్ ఉంటాయో వాటిని పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఎకానమీ అయినా అంతే. బయాలజీకి సంబంధించి 2 వాల్యూమ్స్. ఇది యాక్చువల్గా కోచింగ్ లేదా గైడెన్స్ లేదా మెంటరింగ్ లేదా గురు, దీని యొక్క ప్రాధాన్యం ఏంటంటే ఇదే అంటాను నేను. ఎకానమీ లాంటి వాటికి సంబంధించి ఒక పుస్తకమే ఇచ్చి బయాలజీకి 2 పుస్తకాలు ఏంటి? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రీజన్? ఇది చెప్పాలంటే మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేయాలని చేస్తాను, ఆ ఎపిసోడ్లో చూద్దాం. కానీ బయాలజీ ఈజ్ హ్యావింగ్ 2 వాల్యూమ్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే జాగ్రఫీ, అదేవిధంగా హిస్టరీకి సంబంధించి బహుశా మీలో చాలామంది యాన్షియంట్ ఇండియా, మిడియవల్ ఇండియా, ఈ 2 హిస్టరీకి సంబంధించి మీరు చూసుంటారు ఎన్సీఆర్టీల ద్వారా. కానీ మీకు అందరూ గుర్తుండే ఉంటుంది, ఎన్సీఆర్టీలకు సంబంధించి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ లాంటి వాటికి సంబంధించి బహుశా ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ జిస్ట్ రూపంలో వాటి కంటెంట్ని యాక్టివ్స్గా రాసుకునేందుకు వీలుగా మనకి ఇదిగో ఇలా దొరికే ప్రయత్నం చేయడం. అదేవిధంగా మోడర్న్ ఇండియా కావచ్చు, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ లాంటివి కావచ్చు. ఓవరాల్గా ఈ 8 పుస్తకాలు, అఫ్కోర్స్ ఇంకా మిగిలిన పుస్తకాలు ఇలా ప్రింట్ రూపంలో రాబోతున్నాయి. అదేవిధంగా మీ అందరికీ ఐడియా ఇప్పటికే ఉండాలి, మన యొక్క ఈ ఛానల్ని ఫాలో అవుతున్నప్పుడు ప్రిలిమినరీ ప్రిపరేషన్ మీద ప్రత్యేకమైన, మెయిన్స్ ప్రిపరేషన్ మీద ప్రత్యేకమైన, ఎస్ఏ ప్రిపరేషన్ మీద ప్రత్యేకమైన 365 days అవర్ టు అవర్ టైం టేబుల్, బహుశా ఇలా అనేకమైన రూపాల్లో మనం ముందే మెటీరియల్ని మన దగ్గర గ్యాదర్ చేసి ఏర్పరచుకోవడం ద్వారా మన ప్రిపరేషన్ని సులువైన మార్గంలో తీసుకెళ్ళచ్చు, సక్సెస్ఫుల్ వేలో కూడా తీసుకెళ్ళచ్చు. అందుకని ఐఏఎస్ అవ్వడానికి సంబంధించి మనం ముందే ఒక కోర్ ప్లాన్ ఏర్పరచుకొని, కోర్ టైం టేబుల్ ఏర్పరచుకొని, దానికి సంబంధించిన ఆయుధాలు ముందే ఏర్పరచుకొని వెళ్ళడం ద్వారా మన ప్రిపరేషన్ బాగా చేయొచ్చు అనేది నేను ఇలాంటి పుస్తకాలను మీ ముందుకు తీసుకురావడం ద్వారా నేను చెప్పగలిగే మాట. మరో ఎపిసోడ్లో మరో టాపిక్లో కలుద్దాం.